కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను 100 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితమే ఉప్పాడ మత్స్యకారులతో సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం సాగింది. అయితే మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పడుతున్న ఇబ్బందులు, స్థానికంగా ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల గురించి అయితే ఈ సమావేశం అయితే వాడివాడిగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కొంతమంది మత్స్యకారులు నాయకులు, మత్స్యకారులు మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, సమావేశంలో ఏమేమి అంశాలు చర్చించారు? మత్స్యకారులు నిజంగా సానుకూల స్పందన వస్తుందా? నా పేరు సూరాడరాజు, నేను మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడిని. సార్ దృష్టికి మత్స్యకార సమస్యలు ముఖ్యమైన ప్రధాన సమస్యలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఆ ప్రధాన సమస్యలు ఏమనగా పొల్యూషను, అలాగే హార్బర్ తప్పితాలు, అలాగే సముద్రం యొక్క కోత విపరీతమయ్యి ఉప్పాడ అనేది మ్యాప్లో లేకుండా పొందన్నది ఒకటే. అలాగే పక్క గ్రామాల్లోకి వెళ్ళి ఫిషింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడ కొద్దిగా ల్యాండ్ చేసుకోవట్లేదన్నది ఒకటి తీసుకెళ్ళాం. ఈ అన్నిటి మీద క్లారిటీగా అయితే సార్ ఒక ప్రశ్న వేశారు. ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు, ఈ పొల్యూషన్ అనేది మీకు ఎప్పటి నుంచి నడుస్తుంది అని అడిగారు. అడిగితే గత 4 సంవత్సరాల నుంచి కెమేపీ తగ్గకుండా వస్తుంది, ఇప్పుడు ఫుల్గా తగ్గిపోయింది అని మేము ఫిష్ సంపద చచ్చిపోయిందని చెప్పాం. అయితే అందులో సార్ అనేది ఏంటంటే, మీరు ఫస్ట్ అక్కడ చేసేటప్పుడు ఎందుకు మీరు దాన్ని ఖండించలేదు అని అడిగారు. సార్కి మేము ఒకటి వినిపించుకున్నాం. సార్ ఆ రోజున కూడా మేము ఇది చిన్న చిన్న ప్లాంట్ల వలన పొల్యూషన్ వచ్చి సంపద తగ్గినట్టు మాకు అనిపిస్తుంది సార్. అయినప్పటికీ మీ ఫిల్టర్ వాటర్ పంపుతామని చెప్పేసి అంటున్నారు సార్. అది పొల్యూషన్ వాటర్ కాదంటున్నారు. అలా మబ్బు పెట్టుకుంటూ చిన్న చిన్న సంపదతో మేము జీవించుకుంటూ వచ్చాం సార్. ఈ రోజు పూర్తిగా విఫలమయ్యామని సంగతి తెలిసిండి ఈరోజు మీకు తెలియపరుస్తుంది సార్. ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకంగా మొత్తం మత్స్యకార గ్రామాలు తొండంగి మండలం, కొత్తపల్లి మండలం కూడా ఇప్పుడు నినాదాలు చేస్తే, ఇదిగో సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాం, అలా చేస్తాం, ఇలా చేస్తామని చెప్పి మమ్మల్ని మబ్బు పెట్టి తీసుకెళ్లే తప్ప న్యాయం చేయలేస్తారు. ఆ తర్వాత మన ఎలక్షన్ కోడ్ రావడం, కూటమి ప్రభుత్వంలో మన వాళ్ళు మత్స్యకారులని అన్ని రకాలుగా ఆదుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్కి భయపెట్టి కోర్టులు కేసులు వేసి ఆ ప్లాంట్లో దానివల్ల ఏమి అర్థాలు రావని చెప్పేసి మమ్మల్ని మోసపోతంగా మోసం చేశారని చెప్పేసి మేము ధర్నాలు చేసినా మమ్మల్ని అప్పుడు చాలా హింసలకి గురి చేశారు సార్ అని మేము చెప్పుకుంటే అప్పుడు అవన్నీ ఆలకించి అవును కరెక్ట్ అయితే దీన్ని మీకు సానుకూలంగా ఏంటి పొల్యూషన్ అన్నది ఒకటే, గొట్టె అన్నది ఒకటే, అలాగే మీరు ఎలక్ట్రిక్ వెళ్ళడానికి అవకాశాలు ఒకటి, ఇవన్నీ కమిపి నాకు ఏంటంటే ఒక దాన్ని మాట్లాడేటప్పుడు అక్కడ ఇండస్ట్రీలతో మాట్లాడాలి, దాని యొక్క ఉన్న మేనేజ్మెంట్ అంతతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము అలాగే మా ఎమ్మెల్యే అందరూ కూడా ఈ విషయాల మీద అంట్ల మీద మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా అందరితో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని మాకు తెలియజేసేస్తారు. అది టైము 100 రోజులకు సరిపోద్దా, 100 రోజులు మీకు తెలియజేస్తే సరిపోతుంది సార్. అందరూ కూడా 100 రోజులు చేస్తే సరిపోతుందని చెప్పాను సార్. కొంతమంది గట్టిగా ప్రశ్నించినట్టు పవన్ కళ్యాణ్ గారిని తెలుస్తుంది, ఇలాగా చెప్తున్నారు వెళ్తున్నారన్నారు, అది ఎంతవరకు నిజం బయటికి? అంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఇలా ప్రశ్నించారని అనలేదు సార్. ఏమన్నారంటే, సార్ పెట్టలేని ఆరక్షలు మిమ్మల్ని చేయలు పెడతాను, ఆ రోజు భయప్రాంతులు గురయ్యారు, ఈ రోజు మీరు పెడతారు. ఇది కూటమి ప్రభుత్వం అంటే ప్రజలను ఆదుకునేది, బలుగు బలహీన వర్గాలను ఆదుకునేది కనుక మీరు ఆ రోజు ఎందుకు తెలియజేసారంటే మీరు ఆదుకునే వాళ్ళనే సార్. ఈ రోజు మేము మీరు నిరసనగా మా బాధను తెలియపరుచుకుంటే మీరు వచ్చి స్పీడ్ ఫాలోయింగ్ చేసి మా కడుపులు నింపుతారన్న ఉద్దేశంతో మేము అది చేసాం తప్ప మీ మీద దేశంతో కాదు సార్ అని చెప్పేసి మత్స్యకార నాయకులు కూడా వాపోయారు సార్. ఇప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి తీరుస్తానన్నారు మత్స్యకారులకు సంబంధించి? మీరు అక్కడ ధర్నా చేసిన మత్స్యకారులు చేశారు. ప్రస్తుతానికి గట్టు అనేది 370 కోట్లది కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలంటే కొద్దిగా హై బడ్జెట్ కాబట్టి ఇంతలోనే సముద్రం ముందుగా రాకుండా ఉండడం గురించి ఒక కొంత బడ్జెట్తో టెంపరీగా కొట్టు రాకుండా ఉండేలాగా గొట్టు పాము చేస్తా ఉన్నది ఒకటి. అలాగే మత్స్యకారులు వేరే చోటకి ఏడాది దాని గురించి అక్కడున్న మినిస్టర్లతో చెప్పి మీరు అక్కడ ఫిషింగ్ చేసుకునేలాగా అన్నది ఒకటి. అలాగే ఈ 100 రోజుల్లో అక్కడ ఏ విధమైన మీకు లబ్ధి చేత సరిపోద్ది, ఇది 3 వారాల్లో మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగాన ఎలాగన్నది చంద్రబాబు నాయుడు గారు మేము చర్చించుకొని 100 రోజుల్లో మీ ముందు ప్రవేశపెడతామన్నది ఒకటి హామీ ఇచ్చారు సార్. సార్ మొన్న జరిగిన ధర్నాలో కొంతమంది బయట వ్యక్తులు కావాలని రెచ్చగొట్టి ఉప్పాడ మత్స్యకారులు చేయించారంటున్న వార్తలు వచ్చినాయి, అది ఎంతవరకు నిజం? ఒక టీడీపీ నాయకులుగా సార్ ఎవరు వచ్చినా సార్ ఆ రోజుని ఆ ప్రభుత్వంలో అనతొక్కలని చూశారు సార్. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చి ఇలా చేయండి, అలా చేస్తే మీకు న్యాయం చేద్దంటున్నారు. కానీ ఆ రోజున కూడా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా లా అండ్ ఆర్డర్గా ఆ రోజున ఆ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా భయపెట్టడంలో ఎవరు చెల్లిపోతారు. ఇవాళ కూడా వాళ్ళు వచ్చారు సార్. మేము న్యాయబద్ధంగా పరిష్కారం చేసుకుని నుంచి ప్రభుత్వం చేయలేనప్పుడు మేము
ఏదో ధర్నాలు గట్టి చేయాలి తప్ప ఇప్పుడు సేతన్ అనేటప్పుడు మేము సేతన్ అనే దాని గురించి మేము తెలియపరుచుకుంటున్నాం సార్. ఇది తెలియపరుచుకున్న ధర్నే తప్ప మేము విధ్వంసాలు చేసే ధర్నా కాదని బయట వచ్చిన పార్టీలు అవ్వచ్చు ఎవరిని వచ్చు వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్పారు సార్ మత్స్యకారులందరూ కూడా. 2 రోజుల్లో తమ సమస్యని పరిష్కరిస్తామని చెప్తున్నారు. అలాగే ఉప్పాడ పరిసర ప్రాంతాలు సముద్ర కోటకి గురి అవ్వకుండా కాసేరే ఈ లోపల వాళ్ళు కూడా నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరియు ఈ సమస్యలపై దివీస్ మరియు ఇతర వాటిని సముద్రం కలుస్తున్న వ్యర్థ జలాలకు సంబంధించి కూడా వాటిని కూడా 100 రోజుల్లో చర్చించి కూడా నిర్ణయం తీసుకుంటామని మత్స్యకారులతో హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు నా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాధ్యతతో దుర్గారావు, HM TV, కాకినాడ నుంచి.